తెలంగాణలో నిరుద్యోగ భృతికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని అందిస్తున్నాం. నిరుద్యోగ భృతి కోసం యువత పెద్ద ఎత్తున ఎదురు చూపులు చూస్తోంది. కొత్త ప్రభుత్వం వస్తే నిరుద్యోగ భృతి వస్తుంది అని ఎదురు చూసింది. నిరుద్యోగ భృతికి సంబంధించిన ఏదైనా ప్రకటన వస్తుంది అని యువత ఎదురు చూస్తోంది. నెలకు 4,000 రూపాయలు హామీ ఇస్తాము అని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వీటిని 6 గ్యారంటీలలో కార్డులో మాత్రం చేర్చలేదు. కానీ చాలా వేదికలపైన చాలా సందర్భాల్లో కాంగ్రెస్ నిరుద్యోగ యువతకు భృతి ఇస్తాము అంటూ హామీలు చేసింది. నిరుద్యోగ భృతి పొందాలి అంటే అర్హతలు ఏంటి అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంతేకాదు నిరుద్యోగ భృతికి సంబంధించి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. నిరుద్యోగ భృతి అంశాన్ని అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కూడా నిరుద్యోగ భృతి అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేస్తుంది అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యువత కూడా ఎదురు చూపులు చూస్తుంది. నిరుద్యోగ భృతి పొందాలి అంటే అర్హతలు ఏముండాలి అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. నిరుద్యోగ భృతి పొందాలి అంటే ఇప్పుడు మీకు చదివి వినిపించబోయే అర్హతలు ఉండాలి అనే చర్చ జరుగుతుంది. నిరుద్యోగి తెలంగాణలో పుట్టినవారై ఉండాలి. దరఖాస్తు చేసే సమయంలో అతను నిరుద్యోగిగా ఉండాలి. గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళై ఉండాలి. ఖచ్చితంగా డిగ్రీ అయినా లేదా డిప్లొమా అయినా పూర్తి చేసిన వాళ్ళై ఉండాలి. లేదంటే అందుకు సంబంధించిన ఏదైనా ఒక విద్యార్హతను పూర్తి చేసిన వాళ్ళైనా అయి ఉండాలి. ఇక జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల్లో ఖచ్చితంగా వారు నమోదు చేసుకుని ఉండాలి. నిరుద్యోగ భృతి అంశాన్ని అసెంబ్లీలో అక్బరుద్దీన్ కూడా ప్రస్తావించారు. టీఎస్పీఎస్సీలో దాదాపు 42 లక్షల మంది ఇప్పటికే నమోదు చేసుకుని ఉన్నారు. నెలకు నిరుద్యోగ భృతిని అందించాలి అంటే నిరుద్యోగులకు నెలకు 1,200 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. నిరుద్యోగ భృతి కోసం దాదాపు 14,000 కోట్ల రూపాయలు అవసరం అనే చర్చ జరుగుతుంది. 6 గ్యారంటీల్లో నిరుద్యోగ భృతిని కాంగ్రెస్ చేర్చలేదు. కానీ పలు సభల్లో మాత్రం నిరుద్యోగ భృతి ఇస్తాము అని నేతలు ప్రకటన చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పటికే 6 గ్యారంటీల విషయాన్ని 6 గ్యారంటీ కార్డులో 6 గ్యారంటీలను కూడా అమలు చేసే విధంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. గ్యారంటీ కార్డులో ఉన్న విషయాలను ఇప్పుడు ఆయా సందర్భాల్లో ఆయా వేదికలపై చేసినటువంటి హామీల అమలులో నిరుద్యోగ భృతి కూడా ఒకటి కావడంతో నిరుద్యోగ యువత ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన వస్తుందని మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, అక్బరుద్దీన్ కూడా నిరుద్యోగ భృతి గురించి ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో నిరుద్యోగ భృతి గురించి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తుందని యువత కూడా పెద్ద ఎత్తున ఎదురు చూపులు చూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? ఏదైనా కసరత్తు జరుగుతుందా నిరుద్యోగ భృతికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ 2018వ సంవత్సరంలోనే సేమ్ ఇదే నిరుద్యోగ భృతి అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి నిరుద్యోగ భృతి కంటే 116 రూపాయలు ఎక్కువగా ఇస్తామంటూ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారు హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అధికారం చేపట్టారు. సో వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నిరుద్యోగ భృతి అనేటువంటిది అసాధ్యమైనటువంటి, దాన్ని గుర్తించడము చాలా కష్టతరమైనటువంటి సాధ్యము. ఎవరెవరు నిరుద్యోగులు అనేటువంటిది రెక్టిఫై చేయడం చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి పని. సో దాన్ని తెరపైకి తీసుకురాకపోవడం మంచిది అనేటువంటి వాళ్ళు పక్కన పెట్టారు. అదే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది యువత. బాగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గుదిబండగా మారింది. మొన్న ప్రభుత్వం అనడానికి ఒక కీలకమైనటువంటి మార్పు చేసినటువంటి వారిలో, మార్చాలి ప్రభుత్వం అనుకున్న వాళ్ళ యువత, ఆ నిరుద్యోగులంతా కూడా. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 4,000 రూపాయలు నిరుద్యోగ ఇస్తామంటున్నారు. వివిధ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తా ఉన్నారు. సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్ రోహిత్, కర్ణాటకలో 5 గ్యారంటీలతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో తెలంగాణలో 6 గ్యారంటీలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అక్కడ కర్ణాటకలో 5 గ్యారంటీల్లో యువ నిధి అనేటువంటి పథకం 5 గ్యారంటీల్లో ఒకటి. కానీ ఇక్కడ 6 గ్యారంటీల్లో నిరుద్యోగ భృతి అనేటువంటిది ఒకటిగా కాదు. సో మేనిఫెస్టోలో మాత్రమే పెట్టారు, పలు సభల్లో చెప్పారు. కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా ఉండే పరిస్థితి ఉంది అనేటువంటి తెలంగాణలో కాస్త సంశయం ఉంది. మరి దీనిపైన ఎలాంటి దృష్టి పెడుతుంది ప్రభుత్వం? నిరుద్యోగ భృతి ఇస్తుందా, ఇయ్యదా? ఇస్తే ఎవరికి ఇస్తుంది? ఇస్తే ఎవరు అర్హులు దానికి? వీటన్నిటిపైన చర్చ సాగుతోంది. ఎగ్జాంపుల్, కర్ణాటకలో ఉపయోగించిన ఫార్ములానే ఒకవేళ నిరుద్యోగ భృతి తెలంగాణలో ఇస్తే యాజ్ ఇట్ ఈస్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి మనం డీటెయిల్స్ లోకి వెళ్తే అక్కడ ఎవరికి ఉంది అనేటువంటిది, తెలంగాణ రాష్ట్రంలో పుట్టి ఉండాలి, వారు నిరుద్యోగి అయినటువంటి వాళ్ళు, ఇక్కడ చదువు పూర్తి చేసుకొని ఉండాలి, డిగ్రీ
లేదంటే పీజీ లేదంటే డిప్లొమా పూర్తి అయ్యి 6 నెలల తర్వాత మీరు నిరుద్యోగ వృత్తికి అర్హులు. వారు 4,000 నిరుద్యోగ వృత్తి తీసుకునేటువంటి అర్హులు ఉంటారు. ఆ నిరుద్యోగ వృత్తి ఎప్పటి వరకు ఉంటుందంటే డిగ్రీ పూర్తయి 6 నెలల తర్వాత నుంచి కౌంట్ కాబట్టి 6 నెలల తర్వాత నుంచి 2 సంవత్సరాల వరకు అంటే వారికి ఉద్యోగం చూసుకునేంత వరకు ఒక స్థాయిలో ఉద్యోగ భద్రత వచ్చేంత వరకు అది ప్రైవేట్ కావచ్చు పూర్తి స్థాయిలో లేదంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేంత వరకు అంటే సరిపోయేంత వరకు 2 సంవత్సరాల వరకు వారు నిరుద్యోగ వృత్తికి అర్హులు. తర్వాత ఎవరు అర్హులు నిరుద్యోగ వృత్తి అంటే 10th ఇంటరు వీళ్ళందరూ అర్హులా అంటే కాదు. డిగ్రీ డిప్లొమా పీజీ ఇది చేసినటువంటి వారు మాత్రమే అర్హులు. దీంతో పాటు నిరుద్యోగ యువతకు ఆ జిల్లాకి సంబంధించి వారికి ఏ జిల్లా వస్తుందో ఆ జిల్లా ఎగ్జాంపుల్ హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ మెదక్ ఉంటే ఎవరెవరి జిల్లాల్లో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నమోదు చేసుకోవాలి. మేము నిరుద్యోగులము అనేటువంటిది ఈ ఇయర్ లో పాస్ అవుట్ అయ్యాము, ఇది మా మార్క్స్ సంబంధించినటువంటి మెమో అని జిరాక్స్ సప్లై చేయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. అక్కడ ఆ ఎక్స్చేంజ్ లో వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. మేము నిరుద్యోగులం అనేటువంటి అది ఉన్నటువంటి వారికే నిరుద్యోగ వృత్తి వస్తుంది. అది కూడా అది తీసుకున్న తర్వాత ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఆ మార్గదర్శకాలు ఏంటంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమయ్యే పరిస్థితి ఉంది. ఆ వెబ్సైట్ లో అప్లై చేసుకున్నటువంటి వారు అర్హులు. మీకు సేమ్ టిఎస్పిఎస్సి లేకుంటే ఇతరత్ర సంబంధించిన వాటిలో మీరు ఉద్యోగం కోసం నమోదు చేసుకున్నప్పుడు అప్లై చేసుకున్నప్పుడు ఎట్లయితే మీకు ఓటీపీ వచ్చి ఒక రిసిప్ట్ వస్తుందో దానికి సంబంధించి ఒక నెంబర్ వస్తుందో మెయిల్ కి అలా ఒక వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. కర్ణాటకలో యాజ్ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాం. సో దాదాపు ఇక్కడ కూడా అదే ఉండే అవకాశం ఉంది. కానీ కర్ణాటకకి తెలంగాణకి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ 5 గ్యారెంటీలో నిరుద్యోగ వృత్తి ఉంది యువ నిధి అనేటువంటి పేరు పైన. అక్కడ 3,000 కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ మాత్రం 4,000 ఇస్తామన్నారు, 6 గ్యారెంటీలో లేదు. సో మరి ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? చాలా బడ్జెట్ చాలా ఎక్కువ 14,000 కోట్ల అవసరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. 4,000 ఇవ్వాలి పర్ హెడ్. మరి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో. ఎందుకంటే గతంలోనే చెప్పాము, గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా వస్తా ఉంది నిరుద్యోగ వృత్తి అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామనేటువంటి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. దానికి ఏమేమి కావాలి అప్లికేషన్ కోసం చూచాయిగా అక్కడ పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యాజ్ ఇవే ఉంటాయి. తెలంగాణ రెసిడెన్సీ సర్టిఫికెట్ ఉండాలి, తెలంగాణలోనే ఓటర్గా గుర్తింపు పొంది ఉండాలి, ఇక్కడ పాస్పోర్ట్ ఉండాలి, దరఖాస్తుదారుకి సంబంధించినటువంటి ఇక్కడే ఆధార్ కార్డు ఉండాలి తెలంగాణలోనే. అలాగే 10th క్లాస్ మెమో సర్టిఫికెట్ ఇవన్నీ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటువంటి సందర్భంలో ఇంటర్ మెమో సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. అంటే మరి డైరెక్ట్ గా 10th తర్వాత దూర విద్య ద్వారా చేసినటువంటి వారు మేబీ అర్హులు కాకపోయి ఉండొచ్చు. ప్రభుత్వం విధి విధానాల్లో కొన్ని రోజులు తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా 10th ఇంటర్ డిగ్రీ కంటిన్యూషన్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వారే నిరుద్యోగ వృత్తి కింద అర్హులు అనేటువంటిది ఇప్పటికున్న అందిన సమాచారం బట్టి తెలుస్తా ఉంది. డిప్లొమా సర్టిఫికెట్, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. బిలో పావర్టీ లైన్, మాకు ఆదాయము లేదు అనేటువంటిది సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒకవేళ మీ వాళ్ళ తండ్రి సాఫ్ట్వేర్ జాబ్ చేసినా, ఉద్యోగం చేసినా, ఐటీ ట్యాక్స్ కడుతున్నా, గవర్నమెంట్ ఉద్యోగం అయినా, ఇంకా ఇతరత్రకు సంబంధించి ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళు ఎవరున్నా ఆ కుటుంబంలో నుంచి నిరుద్యోగ వృత్తికి ఎవరు అర్హులు కాదు. దాంతో పాటు మొబైల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలి.